పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు లేక. మళ్ళీ అదే పరిస్థితి తెలంగాణలో చూడబోతామా మరి? వీళ్ళకు నాయకులకు చిత్తశుద్ధి లేదబ్బా. వీళ్ళు నిజాయితీగా ఆలోచిస్తలేరు దీని గురించి. ఆలోచిస్తే ఇది 3 నెలల పంచాయతీ ఇది అసలు ఇష్యూయే కాదు ఇది. ఎంతసేపు నీకు అదంతా డేటా తీసుకొచ్చి ముంగడ పెట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయక ముందే మంది మీద నెట్టుడు కాదు. నేను ఆయన తొంగి చూసింది కాబట్టి ఓడిపోయినా, ఆయన కిటికీలు మూసుకున్నాడు కాబట్టి ఓడిపోయినా, ఇవన్నీ కాదు. నువ్వు పోయి కొట్లాడినవా లేదా? నీ నిజాయితీ ఏంది? రేవంత్ రెడ్డి ఇట పువ్వు పెద్ద అయినవు, ఈడ పెద్ద ఊడిచి పాడేస్తున్నది ఏం లేదు కదా. పోయి ఢిల్లీలో కూర్చొని వీటి గురించి నీకు నిజంగా తెలంగాణ పల్లెల మీద ప్రేమ ఉండి, తెలంగాణ పల్లెలలో నిజంగా సెంట్రల్ ఫండ్స్ రావాలి, ఇక్కడ ఫండ్స్ రావాలి, అభివృద్ధి కనుక ఉండాలి, ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ కావద్దు అని అనుకుంటే ఢిల్లీలో కూర్చోవాలి. పని క్షేత్రం యుద్ధ క్షేత్రం అక్కడ కదా. మీరు చెప్పండి, మీ వ్యక్తిగతంగా చెప్పండి, 42% రిజర్వేషన్లు బీసీలకు వస్తాయా రాదా? బరాబర్ తెచ్చుకోవాల్సిందే. కొట్లాడితేనే వస్తుంది. అది కొట్లాడితేనే వస్తుంది. ఒట్టిగా రాదు. ఉట్టిగా రాదు. ఈ శాల్వాలతోని ఈ దండాలతో వేసుకుంటే అది కుదరని ముచ్చట. కొట్లాడాల్సిందే. ఉన్నది ఉన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీల మీద యువతరము వాస్తవాలు తెలుసుకొని ప్రశ్నిస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం దొరకదు. లేకపోతే నేను కాంగ్రెస్ బీసీని, నేను బీజేపీ బీసీని, నేను కమ్యూనిస్ట్ బీసీని, నేను బీఆర్ఎస్ బీసీని అనుకుంటూ కూర్చుంటే కుదరదు. ఆ జెండాలు తీసి అవతల పడేయాలి. నా పార్టీ లేదు, మనులేరాబాయ్ అని బయటకు వస్తే అప్పుడైనా మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళు కూడా ఆడ సపోర్ట్ చేయరు. ఈడికొచ్చే ఇవ్వాల్సిందే అని వీళ్ళు ముచ్చట పెడతారు. మళ్ళీ అందులో ఏందో అడాంగేసినట్టుగా ముస్లింల కథ పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతేనే. మావాడు ఇంద్రుడు కాదు చంద్రుడు ఆకాశం మీద ఊడిపడ్డాడు, రేవంత్ రెడ్డి బీసీలు అంటే గుండె, ఆయన గుండె బీసీలు అని వీళ్ళు చెప్తారు. ఇక ఇవన్నీ ఫస్ట్ బంద్ చేసి